స్క్రీన్ షేర్ అయిందా? సారీ. ఓకే. చూడండి, డిఎన్ఎస్ ఈరోజు కూడా మాట్లాడుకుందాంలే. నిన్న అది అవ్వలేదు కదా, అవుతుందిలే. అయితే చూడండి, బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ చెప్పుకుందాం. నీకు మనం 5 లోడ్ బ్యాలెన్సర్లో ఫస్ట్ బేసిక్ అవైలబిలిటీ సెట్ సపోర్ట్ చేస్తుంది, స్టాండర్డ్ వచ్చేసి అవైలబిలిటీ జోన్స్ సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ స్టాండర్డ్ వచ్చి అవైలబిలిటీ జోన్స్ సపోర్ట్ చేస్తుంది. అప్లికేషన్ గేట్వే తర్వాత మాట్లాడదాం. అయితే నేను స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ చెప్పుకున్నాం కదా, అది రీజియన్ లెవెల్ లోడ్ బ్యాలెన్సర్. రీజియన్ లెవెల్ లోడ్ బ్యాలెన్స్. అదే ఒక ఇంటర్నేషనల్ అప్లికేషన్ అయితే, ఇప్పుడు సర్వర్స్ ఒక 10 సర్వర్స్ నా దగ్గర ఉంటే ఆ 10 సర్వర్స్ ఒక డేటా సెంటర్లో పెట్టుకున్న ఒకటే ఛార్జెస్, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేసి 3 డేటా సెంటర్లో పెట్టుకున్న ఒకటే ఛార్జెస్. అదే ఒక ఇంటర్నేషనల్ అప్లికేషన్ అనుకున్నప్పుడు మల్టిపుల్ రీజియన్స్ లో ఉంటుంది కదా వాళ్ళ అప్లికేషన్. ఒక ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఎక్కడ ఇండియా మొత్తం ఉంటుంది, అంటే మల్టిపుల్ రీజియన్స్ లో ఉంటుంది, యూఎస్ లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఒకటే రీజియన్ లో మల్టిపుల్ డేటా సెంటర్ల మధ్య పెట్టుకోవాలి? అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ ని నీకు మల్టిపుల్ రీజియన్స్ లో పెట్టుకుంటారు. చూడండి, అలాంటి సినారియో మనకు వచ్చినప్పుడు ఎలాంటి లోడ్ బ్యాలెన్సర్ వాడాలి, దానికి ఎలా చూడాలి చూడండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని నేనేమంటానంటే యూస్ టు ఎస్ అంట. ఏదో ఒక రీజియన్, మీ ఇష్టం వచ్చిన రీజియన్ తీసుకోండి. యూస్ టు ఎస్ అనేది ఒక రీజియన్. ఈ రీజియన్లో మీకు వచ్చేసి మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. అది 2 ఉండని 3 ఉండని ఎన్నన్నా పెట్టుకోండి. ఇంకా డేటా సెంటర్లోనే కదా సర్వర్స్ ఉండేది. ఇక్కడ దీన్ని ఏమంటే డేటా సెంటర్ లేదా AV1 AV2 అనండి. AV1 AV2 అనండి. మామూలుగా ఏం చేసాం, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఓకే, మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది ఇక్కడ. అంతే కదా, మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. దీనికి వచ్చేసేసి మీకు లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇది ఓకేలే, మీకు లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఎస్ఎల్ బ్యాంక్, దీని స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్. మీకు సేమ్ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి చూడండి, ఇది వేరే రీజియన్ అనుకోండి. దీన్ని ఏమన్నా ఇది యూస్ టు ఎస్లో లేకపోతే ఏదన్నా 2 అందాం అనుకోండి. ఇదేంటి ఇక్కడ వచ్చింది, ఓకే ఈస్ట్ టు S2 అనుకోండి. ఈస్ట్ టు S2 అనేది వేరే రీజియన్, ఈస్ట్ టు ఎస్ అనేది వేరే రీజియన్. ఇలా నా అప్లికేషన్స్ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటే అప్లికేషను అక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది. ఇలాంటప్పుడు ఇంటర్నేషనల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ వాడుకోవాలి. దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఏమున్నాయి మనకి, ట్రాఫిక్ మేనేజర్ దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇలా. ఇక్కడ నుంచి మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్కి లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్కి లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇంటర్నెట్ నుంచి మీకు ట్రాఫిక్ అనేది ఇలా వస్తుంది. మీకు ఇంకేముంటుంది, మీకు గోడాడీ ఉంటుంది. నిన్న చెప్పిన విధంగానే ఫస్ట్ గోడాడీకి వెళ్ళాలి వెబ్సైటు, తర్వాత మీకు డిఎన్ఎస్కి రావాలి, అక్కడి నుంచి ట్రాఫిక్ ఇలా రావాలి. దీన్ని అజూర్ డిఎన్ఎస్ అంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా సాటిస్ఫై చేయాలి మనం ఈరోజు. దీన్ని ఎంత పట్టదు కాబట్టి డిఎన్ఎస్ అని రాస్తాను. దీన్ని ఇక్కడ గోడాడీ అని పెట్టేస్తాను. ఇది ట్రాఫిక్ ఇలా. ఈ కలరే బాగాలేనట్టుంది.
ఇక్కడ నుంచి మీకు ట్రాఫిక్ ఇలా వెళ్ళి ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి ఏదైనా సరే, www. ఏం కొడతారో కొట్టుకోండి మీ ఇష్టం, గూగుల్లో. ఇది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇలా ఉంటాయి. నీకు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఎలానో ట్రాఫిక్ మేనేజర్ కూడా అలానే వన్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్. మరి దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ మేనేజర్ అనేది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. అది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఒక రీజియన్లో అయ్యే పని అయితే స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు మల్టిపుల్ డేటా సెంటర్ మధ్య అయితే. అదే మల్టిపుల్ రీజియన్స్ అయితే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, ట్రాఫిక్ మేనేజర్ వాడుకోవాలి. ఇది ఆర్కిటెక్చర్స్. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈస్టీఎస్ తీసుకోవాలి, 2 డేటా సెంటర్లు క్రియేట్ చేయాలి, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఈస్టీఎస్2 తీసుకోవాలా, మళ్ళీ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. తర్వాత మన ట్రాఫిక్ మేనేజర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా అంటే చూడండి, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మరి మీకు రీజియన్ లోడ్ బ్యాలెన్సర్కి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు ఏం చేయొచ్చు అంటే ట్రాఫిక్ని నాకు పర్టికులర్గా ఇప్పుడు ఈస్ట్ టు ఎస్కే వెళ్ళాలి, ఈస్ట్ టు ఎస్2కి వెళ్ళకూడదు ట్రాఫిక్ అని అంటే ఇలానే పంపించవచ్చు. నాకు అలా కాదు, ఈస్ట్ టు ఎస్2కే వెళ్ళాలా, ఈస్ట్ టు ఎస్కి వెళ్ళకూడదు అంటే ఓకే వదిలేయచ్చు. అలాగే ట్రాఫిక్ రెండింటికి సేమ్ వెళ్ళాలి, రెండింటికి వెళ్ళాలి ట్రాఫిక్ అంటే పంపించవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ బిజినెస్ క్రైటీరియా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఈస్ట్ టు ఎస్2 పెట్టుకుంటాను, ఈస్ట్ టు ఎస్కి ట్రాఫిక్ వెళ్తూ ఉంది, పొరపాటున అదే రీజియన్ మొత్తం ఏదైనా పోయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈస్ట్ ఎస్టీకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ కన్వర్ట్ అవుతుంది జీరో డౌన్ టైంతో. మీకు మీ అప్లికేషన్కి ఎటువంటి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యింది. నాకు అలా కాదు, నేను ప్రయారిటీ ఈస్ట్ యూఎస్ఏ పెట్టుకున్నా, నాకు బిజినెస్ ఏదో ఎక్స్పాండ్ అయింది, లేకపోతే ఏదో బంపర్ ఆఫర్ పెట్టాం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లాగా, అప్పుడు నాకు ఆ సేల్ పెట్టినప్పుడు రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ట్రాఫిక్. అలా అంటే మార్చుకోవచ్చు మనం, ఎలా కావాలంటే అలా ట్రాఫిక్ కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా. నీకు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్లో పర్టికులర్గా ఒక డేటా సెంటర్ పంపిస్తా అంటే కుదరదు, అక్కడ ఏం ఆప్షన్స్ లేవు. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్లో ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఎనీ డౌట్స్ ఇక్కడ? స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ నేను ఎవరికైనా అర్థం కాకపోతే చేయండి, 2 లోడ్ బ్యాలెన్సర్లు క్రియేట్ చేయాలి ఈరోజు. ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్? థియరిటికల్గా ఏమైనా అర్థం కాలేదా? గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ మనకి ఉన్న దాంట్లో 5 లోడ్ బ్యాలెన్సర్లో వన్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ద ట్రాఫిక్ మేనేజర్. అది ట్రాఫిక్ మేనేజర్, దట్ ఈస్ ది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. అది ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద రీజియన్స్. లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బిట్వీన్ రీజియన్స్ మధ్య, డేటా సెంటర్ మధ్య కాదు. మనం రౌటింగ్ రూల్స్ అంటే ట్రాఫిక్ రౌట్ చేయటం అంటాం కదా, ట్రాఫిక్ని టెక్నికల్ నెట్వర్కింగ్ భాషలో రౌటింగ్ అంటారు. ట్రాఫిక్ ఇటు కన్వర్ట్ అయింది అంటాం కదా, దాన్ని రౌటింగ్ అంటారు. నీకు వీ కెన్ రౌట్ ద ట్రాఫిక్ యూజింగ్ ద రౌటింగ్ పాలసీస్. మనము గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్లో ఇంకొక వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇవి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయటమే రీజియన్స్ మధ్య కాకుండా మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి కాబట్టి మనం లోడ్ కూడా మనం ట్రాఫిక్ని రౌట్ చేయొచ్చు. పర్టికులర్గా ఒకటే డేటా సెంటర్కి వెళ్ళాలా, లేకపోతే రెండింటికి వెళ్ళాలా, రెండే కాదు మరి ఎన్నైనా పెట్టుకోవచ్చు, 10 అయినా పెట్టుకోవచ్చు, 10 రీజియన్స్ మధ్య లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది, రెండేనేం కాదు చేసుకోవచ్చా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు యూజింగ్ రౌటింగ్ పాలసీస్ అంటారు. ఎనీ క్వశ్చన్? నాకు లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, మరి ఏంటి ఆర్కిటెక్చర్ అంటే ట్రాఫిక్ మేనేజర్ వాడుకోవచ్చు అని చెప్పాలి మనం. చెప్పండి. ఎస్ ఏదో అడుగుతున్నారు? ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటిదాకా క్లాసులు మిస్ అయినా పర్లేదు, ఈ ఒక క్లాస్ అంటే అన్ని క్లాసులు ఉన్నట్టే. ఈరోజు రేపు అటు ఇటుగా అన్ని క్లాసులు రివిజన్ అవ్వచ్చు, అంతకుమించి ఇంకా లేదు. తర్వాత నుంచి మారిపోతాయి, అంత ఒకదానికి సంబంధం ఉండదు. ఇది ఎక్కడున్నాను? ఓకే, ఫస్ట్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. అంటే 2 సర్వర్లు తీసుకుందాం చాలే, వాటికి యూనిక్ కీనెస్ కూడా క్రియేట్ చేసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి పబ్లిక్ అయిపి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇట్లా వెళ్దాం. ఇది వద్దులే, ఫ్రెష్గా తీసుకుందాం ఈ ఒక్క రోజుకి. నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ అయినట్టు టెస్ట్ ఆర్జీ అని పెట్టేస్తా.
ఈస్ట్ టు ఈస్ట్ తీసుకున్నా ఇక్కడ లొకేషన్ రివ్యూ క్రియేట్. ఈ ఒక్కరోజు క్లాస్ ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు ముందు క్లాసులన్నీ వచ్చినట్లు. ఇంకా మీరు ఏ లోడ్ బ్యాలెన్సర్ మీద పనిచేస్తే మీకు హై ప్రయారిటీ ఉంటుందంటే అది ట్రాఫిక్ మేనేజర్, అదే హై అండ్. వినట్టేది ఇక్కడ 24 ఉంది, వదిలేయండి. మీకు లోడ్ బ్యాలెన్సెస్లో అన్ని క్రియేట్ చేయకపోయినా ట్రాఫిక్ మేనేజర్ మటుకు ఒకటి క్రియేట్ చేయండి. అన్నీ వచ్చినట్టు ఏముంది, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్స్ 2 క్రియేట్ చేయాలి ట్రాఫిక్ మేనేజర్ చేయాలంటే. మీరు ఇక స్టాండర్డ్ వచ్చిందంటే బేసిక్ ఏముంది, అవైలబిలిటీ సెట్ కదా. ఇక అప్లికేషన్ గేట్వే, ఫ్రంట్ డోర్, అవి చూద్దాం తర్వాత. అవి 2 సిమిలర్ లోడ్ బ్యాలెన్సెస్.